అసలు భార్యాభర్తలు అన్నవాళ్ళు గొడవాడుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఇబ్బందులు పెట్టుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి దైవ ప్రణాళిక. దానికి ఎవరు ఆశ్చర్యపడొద్దు. నేను ఆశ్చర్యపడతాను. ఎవరైనా గొడవాడుకోకుండా ఉంటే వీడేంటో రాంగ్ డాక్టర్లో ఉన్నాడని అనుకుంటాను. అవును, నవ్వొస్తుంది కదా, కానీ జోక్లాగా నాకు నవ్వొస్తుంది, కానీ జోక్లాగా చెప్పలేను. నేను వాస్తవమే చెప్పా. చాలా గొప్ప వేదాంత సత్యం చెప్పా. అసలు భార్యాభర్తలు ఎందుకు చక్కగా సఖ్యంగా మంచిగా ఎందుకు కలిసి ఉండరు? ఎందుకు ఉండరు అంటే చాలా డీప్ సైకలాజికల్, సోషలాజికల్ అండ్ స్పిరిచువల్ ట్రూత్ మీకు చెప్పాలి. అసలు అక్కడ చెప్పిందంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు తీసి చూడక్కర్లేదు, చదవక్కర్లేదు. స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించండి అనే ఆజ్ఞ ఎందుకు రాశాడు అనేది పాయింట్. ప్రేమించండి అనే ఆజ్ఞ మగోళ్ళకి ఎందుకు రాశాడు ఆలోచించాలి కదండి. ఎవరికైనా ఆకలేస్తే భోజనం చేయుడి అని ఎక్కడైనా ఆజ్ఞ ఉంటుందా? దాహం వేస్తే నీళ్లు త్రాగుడి అని ఉంటుంది ఎక్కడ? మరి ఇదేం ఆజ్ఞ? భార్యలారా మీరు మీ భర్తకు లోబడి ఉండుడి అనే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు అంటే అది సహజంగా జరిగేది కాదని అర్థం. పురుషులు మీ భార్యలను ప్రేమించండి అని ఎందుకన్నాడంటే అది సహజంగా జరిగే పని కాదని అర్థం. ఎందుకు జరగదు అని అంటే అసలు ముందు అక్కడ ఇచ్చిన ఆజ్ఞలలోనే ఈ అంతర్లీనమైనటువంటి భావం ఉన్నది. బాగా వినండి. ఇప్పుడు పురుషులు భార్యను ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడు ఎలాగుంటుందో 1 కొరింథీ 13లో రాశాడు. ప్రేమ అనేది ఉన్నప్పుడు ఎలాగుంటుంది? ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, దీర్ఘకాలము. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు వద్దాం. దీర్ఘకాలము ప్రేమ సహించును, పురుషులారా ఆ ప్రేమ కలిగి ఉండు. అంటే అర్థం ఏంటి? నువ్వు సహించాల్సి వచ్చే పరిస్థితి అమ్మగారు అనా కదా. ఆమెకు నువ్వు సహించాల్సిన పరిస్థితి కల్పించకపోతే ప్రేమ అనే ఆజ్ఞ అక్కర్లేదు. అలాగే స్త్రీలారా మీరు లోబడి ఉండుడి అని ఎందుకు రాయాల్సి వచ్చిందంటే నీకు ఇష్టం లేని పనులెన్నో వాడు చేస్తాడు. నీకు టార్చర్గా ఉంటుంది, మెంటల్ టార్చర్గా ఉంటుంది, ఫిజికల్ టార్చర్గా ఉంటుంది. సంసారం నడిపే విధానం ఆయనకేమో తెలీదు, చెప్తేనేమో వినడు. ఆయన మగోడు నాకు చెప్తావా అంటాడు. ఏమండి, ఆడవాళ్ళకు కూడా బోల్డంతా ఉంది చెప్పుకోవడానికి పురాణం లేదేంటి? మగవాళ్ళేమో పెద్ద ఉప్పల కుప్పల మాకు మైకియండి సార్ మేము కూడా చెప్తాము అని మీరు అనకుండా మీ పురాణం కూడా మీ వైపు నేనే చెప్తున్నా. సరిగా ఇల్లు నడపడం చేత కానీ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇంటిని అప్పుల పాలు చేసి అసలు రేపటికంటూ దృష్టి లేకుండా సంపాదించలేక, సంపాదించిన దాన్ని కాపాడుకోలేక, ఇంత సంపాదించి ఇంత బ్రతికి మన పిల్లలు రేపు అడుక్కు తినాల్సిన పరిస్థితి. అది పురుషుని బాధ్యత కదా. మరి
చాలామంది స్త్రీలు ఈ భర్త ఫైనాన్షియల్గా ఫెయిల్ అయిపోయినందుకు అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అతనితో ఉంటే ఏం ప్రయోజనం అండి? రేపు పొద్దున నేను నా పిల్లలు బిచ్చమెత్తుకోవాలండి. మీరే చెప్పండి పాస్టర్ గారు, బిచ్చమెత్తుకొని బ్రతకాలా? అది మరి నువ్వే ఉండి సంపాదించి మరి వాడిని పోషించు, పిల్లలకు కూడా ఒక దారి చూపమ్మా అని చెప్పాను. వాడు ఎందుకండి తలబరువు? నేనే పోషించుకోవడానికి, నేనే సంపాదించి, నేనే ఆస్తులు సంపాదించి పిల్లల కొరకు డిపాజిట్లు వేసి మొత్తం నేనే చేయడానికి వాడెందుకు? నాకు మొగుడు ఎందుకండి? సరే పోనీ నేను వ్యాపారం చేస్తా, ఉద్యోగం చేస్తా, చేయనిస్తాడా? అనుమానం. వాడెవడు ఊరికి నీతో మాట్లాడుతున్నాడు అని అనుమానం. మరి వ్యాపారం ఉద్యోగం ఉన్నప్పుడు మాట్లాడడానికి ఉండదా? మాట్లాడకుండా ఇలాగా ఇప్పుడు పురుషులతో మాట్లాడాలా, స్త్రీలతో మాట్లాడాలా, అఘోరి వచ్చిన మాట్లాడాలా కదా? అదే అట్లా టైమ్లీగా అట్లా వచ్చేసింది, మీరు ఏమనుకోకండి. వేరే మగోళ్ళతో మాట్లాడితేనేమో అదో తంట. మరి ఏ మగోళ్ళతో కానీ ఎవరితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా ఒక్కతే ఇంటి పట్టున మౌనంగా బుద్ధుడు తపస్సులో కూర్చున్నట్టు కూర్చుంటే ఏ వ్యాపారం నడుస్తుంది? ఏ ఉద్యోగం చేయగలము? వాడు నడిపించడు, నన్ను నడిపించనివ్వడు. ఎందుకండి లంపటం? నా దారిని చూసుకుంటానని పోయిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ ఇబ్బందులు? ఇలాంటి మగోళ్ళు, భార్యకు అనుకూలము కానటువంటి పురుషులు బోళ్ళు మంది ఉంటారు. అసలు ఇబ్బందికరంగా ఉన్నోడిని ఎప్పుడన్నా ఏమంటారు తెలుసా? ఒరే, ఈ మధ్య వాడు నాకు మొగుడవుతున్నాడు రా అని అంటారు. మొగుడవుతున్నంటే అర్థం ఏంటి? ఇబ్బంది పెడుతున్నాడని అర్థం. స్త్రీల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక ఇబ్బంది కొలిమి పేరే మొగుడు. ఒక అమ్మాయి ఉండి నా భర్త నన్ను కష్టపెడుతున్నాడండి అని చెప్పింది. కష్టపెట్టేటువంటి పేరే భర్తమ్మా. భర్త అంటే మీనింగ్ అది. భార్య కష్టపెడుతుంది అంటాడు. కష్టపెడితేనే భార్య బాబు, సుఖపెడితే భార్య కాదు. ఎందుకంటే భర్తనగా భరించువాడు. భర్తనగా మరి భరించాలంటే ఏంటి భరించాలి? ఆయన రోజు సుఖపెట్టేసి సుఖాన్ని భరించాలనా? అసలు కాంట్రడిక్షన్ కదా. నేను మీకు ఒక గిన్నెడు పాయసం ఇస్తాను భరించండి అంటారు ఎవరైనా? కాకరకాయ రసం ఇస్తాను భరించండి అంటే అర్థం ఉంది. భరించడం అంటే ఏంటి? చేదున్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు భరించాలి. గనక పెళ్ళైనప్పుడు మగోళ్ళకొకటి, ఆడోళ్ళకొకటి దేవుడు గిన్నెడు కాకరకాయ రసం ఇస్తున్నాడు. ఈ చేదును ఆమె భరించాలి, ఆమె చేదును వీడు భరించాలి. లేకపోతే అది సంసారమే కాదు. ఇప్పుడు నిలబడ్డ సంసారాలన్నీ ఆ చేదును భరించి, అది భరించినందువల్ల దొరికే సుఖాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డ వాళ్ళ ద్వారా కోట్ల కుటుంబాలు నిలబడ్డాయి. కోట్ల కుటుంబాలు చేదును భరించి దాని వెనక దొరికే సుఖ సంతోషాలు అనుభవించాలనుకున్న వాళ్ళు నిలబడ్డాయి. ఇది చేదు బాగలేదు అనుకుంటే కూలిపోతుంది కాపురం.